టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఎన్ఎంఆర్లను గతంలో కాంగ్రెస్ పార్టీ పర్మినెంట్ చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో పనిచేసిన వైసీపీ ఎంతమంది ఎన్ఎంఆర్లను పర్మినెంట్ చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, కింద పనిచేసినటువంటి గతంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతాను. వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి, జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చున్నాం, 50 సార్లు పైనే వచ్చున్నాం. ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి మరి కోరూరు దాకా ఇవ్వమని ఏం నోరే తెరవటం లేదు. మాట్లాడితే ఆవుల గురించి మాట్లాడతాను, మరి స్థలాల గురించి మాట్లాడితే లడ్డుల గురించి మాట్లాడతారు. ఈ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని, మరి అర్చకులకు కూడా 5 సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని, అందులో మేము సరైన పనులు కూడా చేయగలం. మీకు సమయం ఇస్తున్నాం, జాగ్రత్త. మీరు భూములందరికీ అమ్ముకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, టాటాల దగ్గర బిర్లాల దగ్గర. మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం. 5 సెంట్ల భూమిని ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి, మరి అర్చకులకి ఉంది. ఆడ భూమి 400 ఎకరాలు ఇవ్వు. మరి నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, కింద